కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా 12 గంటల నుంచి 18 గంటల వరకు పని దినాలు ఉండేవి. 1886 మే 1వ తారీఖు నాడు అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు సమ్మె చేసి ప్రదర్శన జరుపుతూ ఉంటే అప్పటి ప్రభుత్వం కార్మిక వర్గం పైన జరిపినటువంటి కాల్పుల్లో అనేక మంది కార్మికులు తుపాకీ గుళ్లకు బలయ్యి రక్తం మడుగులో పడిపోయి తమ అంగీలని ఆ రక్తంలో ముంచి ఇదే కార్మికుల జెండా, ఈ జెండాతోటే కార్మికులు 8 గంటల పని దినాన్ని సాధించుకుంటారని ఏ కార్మికులైతే ప్రాణాలు అర్పించేటప్పుడు ప్రతిజ్ఞ చేశారో ఆ కార్మికుల త్యాగ ఫలితంగా 8 గంటల పనిదినం ప్రపంచవ్యాప్తంగా వస్తే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో మళ్ళీ 10 గంటలు 12 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టడానికి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో అక్కడ కేరళ ప్రభుత్వం ఈ 4 కోడ్లు అమలు చేయము, మేము 8 గంటల పనిదినాన్ని అమలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 కోడ్లని వ్యతిరేకించాలని 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికుల సమస్యలపైన గత నెలలో ఏఐటీసీ యూనియన్ సింగరేణి వ్యాప్తంగా ప్రజా పౌరయాత్ర జరిపి కొత్తగూడ హెడ్ ఆఫీసును ముట్టడి చేసి కార్మిక సమస్యలు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినా ఇప్పటి వరకు కూడా పరిష్కారం చేయలేదు. గత 2 సార్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతామన్నారు, కానీ వాయిదా చేస్తూ ఉన్నారు. రేపు 2వ తారీఖు నాడు మళ్ళీ చర్చలకు పిలిచారు. ఒకవేళ ఆ చర్చల్లో కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని, అట్టనే మార్పేరు కార్మికుల సమస్య, అదేవిధంగా పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ సమస్య పరిష్కారం చేయాలని, ఏదైతే మార్పేరు కార్మికుల సమస్యలు, డిస్మిస్ కార్మికుల సమస్యలు, సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని, మెడికల్ బోర్డుని యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్ పైన రేపు ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు కనుక విఫలమైతే సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.